చలో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఇప్పుడు మనకైతే ఎనేబుల్ అయితే అయిపోయింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది అన్నమాట. పేజ్ మ్యాక్సిమం మండే అయితే ఎనేబుల్ అయితే అయిపోతుంది. సో మనకి కాలేజ్ లిస్ట్ అనేది ఎట్లా చూసుకోవాలని మీకు చూపిస్తాను. మీరు చూసుకుంటే మన ప్రీవియస్ వీడియో అయితే 5 వైడీస్ అయితే కాలేజ్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు అయిపోతే 3 వైడీస్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కాలేజ్ లిస్ట్లో పోతే 3 వైడీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ మీరు టోటల్ చూస్తే 34 కాలేజెస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా. సో 34 కాలేజెస్లో మీరు చూసుకుంటే ఇప్పుడు మనం సింపుల్గా మనకి యూనివర్సిటీ చూసుకుంటే యూనివర్సిటీలో చూసుకుంటే మనకి హైదరాబాద్ ఉంది. 3 years LLB కాబట్టి కో ఎడ్యుకేషన్ రెగ్యులర్. మనకి ఇక్కడ కాలేజ్ ఇంటెక్ చూసుకుంటే మనకి 60 ఉంది. కన్వీనర్ ఇంటెక్ చూసుకుంటే 60 ఉంది. కాలేజ్ ఫీజు వచ్చేసి 16,000 ఉంది. సో మనకి ఇక్కడ స్పెషల్ ఫీజు అనేది ఏం లేదన్నమాట. సో మనకి ఈ యూనివర్సిటీలు చూసుకుంటే మీకు ఏడా స్పెషల్ ఫీజు అయితే ఉండడం జరగదు, కట్టాల్సిన అవసరం లేదు. పాల్మూర్ యూనివర్సిటీ ఉందా, పాల్మూర్ యూనివర్సిటీ ఉంది మీకు. ఏంది ఇంకా నెక్స్ట్ వచ్చి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్లా కాకతీయ యూనివర్సిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లి నిజామాబాద్ ఉంది. శాతవాహన యూనివర్సిటీ ఉంది కరీంనగర్. సో చూసారు ఇట్లా యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. మీకు సింపుల్గా చూసుకుంటే 16,000 అయితే బేసిక్ ఫీజు అయితే ఉంది. స్పెషల్ ఫీజు అనేది ఎట్లాంటిది అయితే లేదు, అది కూడా 3 వైడీసీ కొరకు. నెక్స్ట్ మీరు చూసుకుంటే ప్రైవేట్ కాలేజెస్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఆదర్శ్ లా కాలేజ్ చూసుకుంటే హన్మకొండ వరంగల్. ఇది 3 వైడీసీ కాబట్టి మనకి ఈడ మీరు చూసుకుంటే 300 అయితే కాలేజ్ ఇంటేక్ ఉంది. మీకు కన్వీనర్లో 240 ఇంటేక్ అయితే రావడం జరుగుతుంది సీట్స్. సో కాలేజ్ ఫీజు చూసుకుంటే 22,000 ఉంది. స్పెషల్ ఫీజు ఈడ చూసుకుంటే మీరు స్పెషల్ ఫీజు అయితే మనకి ఏదైతే 5 వైడీసీ ఉందో 2,500 సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీంట్లో కూడా అంతే పక్క అయితే పే చేయాల్సింది అయితే తప్పుతుంది. చేయాల్సింది తప్పదు. సో మీరైతే పక్క 2,500 అయితే పే చేయాల్సింది అనమాట. సో అట్లా ప్రైవేట్ కాలేజ్ అయితే పక్క మ్యాండేట్ అయితే చేసేసినారు. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకుంటే అనంత లా కాలేజ్. సో దీన్ని కూడా కాలేజ్ ఇంటేక్ 180 ఉంది. కన్వీనర్ అయితే 144. కాలేజ్ ఫీజు వచ్చి 35,000 ఉంది. నెక్స్ట్ మీరు చూసుకుంటే అంబేద్కర్ కాలేజ్ చూసుకుంటే మనకి 180 కాలేజ్ ఇంటేక్, 144 కన్వీనర్ ఇంటేక్, 29,000 ఉంది. నెక్స్ట్ భాస్కర్ లా కాలేజ్ చూసుకుంటే మనకి మొయినాబాద్లో ఉంటుంది. 240 ఉంది, 192 ఉంది. నెక్స్ట్ మీరు చూసి కేశవ మెమోరియల్ కాలేజ్ చూసుకుంటే మనకి నారాయణ కూడా 240 కన్వీనర్ కాలేజ్ ఇంటేక్, 192 కన్వీనర్ ఇంటేక్. నెక్స్ట్ మనకి పెండగంటి లా కాలేజ్ చూసుకుంటే 240 కాలేజ్ ఇంటేక్, 192 కన్వీనర్ ఇంటేక్ ఉంది. ఫీజు వచ్చేసి 20,000 ఉంది. వినాయక లా కాలేజ్ చూసుకుంటే మనకి 300, 240 కన్వీనర్ ఇంటేక్ ఉంది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే మనకి 34 కాలేజ్ అయితే లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది 3 వైడీసీ. సో ఇట్లా మన కాలేజ్ నేమ్, ఏరియా, కాలేజ్ కోడ్, నెక్స్ట్ ఏంది మనకి కాలేజ్ కోర్సు, BAనా, BA LLBనా, BBAనా, మళ్ళీ నెక్స్ట్ వచ్చి కాలేజ్ ఇంటేక్, కాలేజ్ కన్వీనర్ ఇంటేక్ ఎంత ఉంది, ఫీజు ఎంత ఉంది, ఈ విధంగా చూసుకుని మనమైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ మనకి phase 1 అయితే ఆల్రెడీ సగం సీట్స్ అయితే ఫుల్ అయిపోయి ఉంటాయి కాబట్టి సో మళ్ళీ మనకి phase 2లో కాలేజ్ లిస్ట్ వస్తుంది. ఈ కాలేజ్ ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయి, అవైలబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ అవైలబుల్. సో బై దిస్ వీ నీడ్ టు చెక్ మనం phase 1 ఎన్ని సీట్స్ అయితే మిగిలినాయో దాన్ని బట్టి మనం అయితే phase 2లో వెబ్ ఆప్షన్స్ అయితే ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇష్టం వచ్చినట్టయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే phase 2 అండ్ ఫైనల్ ఫేజ్ మాట. ఫర్దర్ మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏముంటుంది అంటే స్పాట్ అడ్మిషన్ అయితే ఉంటుంది. సో మీకైతే ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వెయిట్ చేయండి, మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తుండండి. ఒక నిమిషం, టేక్ కేర్.